ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మూవీ లైఫ్ సెల్ఫీ స్టిక్ యొక్క రివ్యూ అనమాట. ఇది ఆర్డినరీ సెల్ఫీ స్టిక్ అయితే కాదనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ 2 LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి బ్లూటూత్ కంట్రోలర్ అయితే ఉంటుంది. ఇంకా చాలా థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట దీని గురించి మాట్లాడుకోవడానికి. అంతేకాకుండా ఈ సెల్ఫీ స్టిక్ మనకి 1 year వారంటీ అయితే వస్తుంది. ప్రజెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే బిట్వీన్ 2100 రూపీస్ నుంచి 2200 రూపీస్ లోపల అయితే ఉందన్నమాట. మేబీ ఆఫర్స్ టైంలో ఇంకా తక్కువగా అయితే వెళ్ళొచ్చు. సో క్లోజ్ టు 2000 రూపీస్ పెట్టి ఈ సెల్ఫీ స్టిక్ కొనొచ్చా లేదంటే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా అన్బాక్సింగ్తో స్టార్ట్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట బాక్స్ అనేది. బాక్స్ లోపల మనకి ఒక USB టైప్ A to మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జ్ చేయడానికి లైట్స్ని. ఇకపోతే మనకి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది బ్లూటూత్ కంట్రోలర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొబైల్ ఫోన్ కని. తర్వాత మనకి సెల్ఫీ స్టిక్ అయితే ఉందన్నమాట. ఈ సెల్ఫీ స్టిక్ ని హ్యాండ్ లో పట్టుకోగానే చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నార్మల్ గొరిల్లా పాడ్ కి అండ్ దీనికి చాలా బల్క్ గా అయితే ఉంది. ఇకపోతే మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే అప్ టు 62 ఇంచెస్ వరకు అయితే చేయొచ్చు అనమాట. ఇది చాలా క్రేజీ అని చెప్పొచ్చు. కానీ అంత లాంగ్ వెళ్లే కొద్దీ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ మెటల్ అనేది అంత బ్యాలెన్స్ అయితే చేయలేదు అండ్ మీ మొబైల్ వెయిట్ ని బట్టి ఇది బెండ్ అయిపోవచ్చు అండ్ విరిగిపోవచ్చు కూడా చెప్పలేము. ఒకవేళ మీ దగ్గర గోప్రో ఉంది, లేకుంటే వేరే యాక్షన్ కెమెరాస్ ఉన్నాయి, అదే కాకుండా పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ ఉన్నట్లయితే అవి కూడా అయితే యూస్ చేయొచ్చు అనమాట, మొబైల్ ఫోనే కాకుండా. దాని పరంగా ఇది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సెల్ఫీ స్టిక్ బ్యాక్ సైడ్ మనకి ఒక బ్లూటూత్ రిమోట్ కంట్రోలర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీంట్లో మనకి ఆన్ లేదా ఆఫ్ చేసే స్విచ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా నేను ప్రతి ఒక్క సెల్ఫీ స్టిక్ ఏవైతే ఈ బ్లూటూత్ కంట్రోలర్ అయితే వస్తాయో దాంట్లో కావాల్సిన మెయిన్ ఫీచర్ ఇదే అనమాట, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. దీంట్లో అయితే అదైతే ఉంది. మీరు ఈ సెల్ఫీ స్టిక్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసి సెటప్ చేసినట్లయితే మీకు ఒక స్మాల్ ట్రైపాడ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే మీరు దీన్ని 360 degrees అయితే రొటేట్ చేయొచ్చు అనమాట. మనకి ఈ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు కదా దాని ద్వారా అనమాట. ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ అన్ని కూడా మనకి నార్మల్ సెల్ఫీ స్టిక్లు అయితే మనం అబ్జర్వ్ చేయమన్నమాట. ఇకపోతే ఈ 2 LED లైట్స్ ఇవి బ్యాటరీ పవర్తో అయితే రన్ అవుతాయి అనమాట. వన్స్ ఛార్జ్ అయిపోయింది అంటే మీరు ఛార్జింగ్ అయితే చేయాల్సి వస్తుంది మైక్రో USB ద్వారా. దీనికి మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఈ ఇంటెన్సిటీని కూడా అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, అంటే బ్రైట్నెస్ లెవెల్స్ ని. ఇవే అనమాట మనకి బాక్స్ లో వచ్చే థింగ్స్. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను నా యూజర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ. దీంట్లో గుడ్ థింగ్స్ ఉంటాయి, అలాగే బ్యాడ్ థింగ్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. ఇక ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ సెల్ఫీ స్టిక్ అనేది దేనికైతే తయారు చేశారో దానికైతే వర్క్ అవుతుంది అనమాట. డెఫినెట్ గా ఎటువంటి గిమ్మిక్స్ అయితే లేవు. ఈ మొబైల్ హోల్డర్ అనేది ఈజీగా అప్ టు 250 grams వరకు అయితే హోల్డ్ చేయగలుగుతుంది. ఇంకా ఈవెన్ ఎక్కువ కూడా అయితే హోల్డ్ చేస్తుంది. బట్ కానీ ఒకవేళ మీరు ఫుల్ గా ఎక్స్టెండ్ చేసి యూస్ చేస్తున్నారు అంటే బెండ్ అయిపోయే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయన్నమాట. సో 250 grams అంటే మీరు ఇంక్లూడింగ్ కేస్తో కూడా అయితే యూస్ చేయొచ్చు ప్రజెంట్ ఉన్న మొబైల్స్ ని. ఇక అమెజాన్ లిస్టింగ్ లో వీళ్ళైతే మెన్షన్ చేశారు, మీరు కావాలనుకున్నట్లయితే గోప్రోని యూస్ చేసుకోవచ్చు, వేరే యాక్షన్ కెమెరాని యూస్ చేసుకోవచ్చు, లేదంటే పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ కూడా అయితే యూస్ చేయొచ్చు అని. ఎస్ గైస్, మీరైతే యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఒకవేళ ఈ 250 grams దాటి వెళ్తుంది అంటే ఏదైనా సరే, యాక్షన్ కెమెరా అయినా సరే, మామూలు కెమెరా అయినా సరే, ఈవెన్ మొబైల్ ఫోన్ అయినా సరే, మీరైతే జాగ్రత్తగా అయితే యూస్ చేయాలి అండ్ నేనైతే రికమెండ్ చేయను అనమాట. ఇక ఈ మొబైల్ హోల్డర్ ఏదైతే ఉందో అది కూడా మనకి 360 degrees అయితే రొటేట్ అవుతుంది అనమాట, బేసే కాకుండా. సో మీరు మొబైల్ ని ఏ ఓరియంటేషన్ లో అయినా, అంటే ల్యాండ్స్కేప్ లో కానీ పోర్ట్రేట్ లో కానీ రికార్డ్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ యాంగిల్స్ లో కావాలన్నా కూడా అయితే అడ్జస్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్ గా అండ్ ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది అనమాట. కొన్ని నాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి. సో అది ఒక క్లిక్ లాగా అయితే మనకి కొన్ని డిగ్రీస్ అయితే తిరుగుతుంది అనమాట. ఇంకా LED లైట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎస్, ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ టైం అనమాట సెల్ఫీ స్టిక్ కి ఇలా LED లైట్స్ రావడం అండ్ యూస్ చేయడం అనేది. ఇవైతే మీకు డెఫినెట్ గా అయితే హెల్ప్ అవుతాయి ఒకవేళ డార్క్ ఎన్విరాన్మెంట్ లో ఫొటోస్ కానీ లేకుంటే వీడియోస్ కానీ రికార్డ్ చేస్తున్నారు అంటే. ఇక ఈ సెల్ఫీ స్టిక్ లో ఉన్న హ్యాండిల్ వచ్చేసి ప్లాస్టిక్ అయితే తయారైంది అండ్ చాలా సాలిడ్ గా అయితే ఉంది. మీరు ఈవెన్ కావాలనుకున్నట్లయితే ఒక సింగిల్ హ్యాండ్ అయితే ఇది మొత్తం లిఫ్ట్ అయితే చేయొచ్చు. ఈ హ్యాండిల్ లోనే మనకి బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ కావాలనుకున్నట్లయితే దాన్ని రిమూవ్ చేసి మీరు, అంటే ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు దీన్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఈ బ్లూటూత్ రిమోట్ కంట్రోలర్ అనేది మనకి ఫొటోస్ క్లిక్ చేయడానికి, లేకుంటే వీడియోస్ రికార్డ్ చేయడానికి, లేకుంటే స్టాప్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు బర్స్ట్ ఫొటోస్ అనమాట, అంటే ఒకేసారి 100 photos 50 photos ఆ విధంగా తీయాలన్నా కూడా అయితే తీయచ్చు అనమాట లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా. ఒకవేళ మీకు ఈ LED లైట్స్ కనుక వద్దు అనుకున్నట్లయితే దాన్ని ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ కావాలనుకున్నట్లయితే మళ్ళీ అటాచ్ అయితే చేయొచ్చు. దీనికి ఏం ఎటువంటి ఫ్యాన్సీ థింగ్స్ అయితే లేదు, జస్ట్ స్లైడ్ చేయడం అంతే అనమాట. సైడ్స్ అనేది చాలా ఈజీగా అయితే ఉంది. ఒకవేళ మీరు మొబైల్ ప్లేస్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు నచ్చిన ఓరియంటేషన్లో అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఈవెన్ వేరే మొబైల్తో కూడా చెక్ చేశాను అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే మొబైల్ని అటాచ్ చేసిన తర్వాత నేను దీని హైట్ అనేది ఇంక్రీజ్ చేద్దామని ట్రై చేశాను అనమాట. ఆ టైంలో ఏమైంది అంటే మొబైల్ అనేది
పక్కకైతే ఒరిగిపోయింది. అంటే బయటకొచ్చి పడిపోలేదనమాట. పైన ఏదైతే హెడ్ ఉందో ఆ హెడ్ అనేది కిందికైతే బెండ్ అయిపోయిందనమాట. నేనైతే దీన్ని ఫుల్‌గా అయితే టైట్ చేశాను. కానీ ఒక్కొక్కసారి యాక్సిడెంటల్‌గా అయితే కిందికి పడిపోతుందనమాట. సో చాలా కేర్‌ఫుల్‌గా అయితే యూజ్ చేయాలన్నమాట వన్స్ మొబైల్‌ని అటాచ్ చేసిన తర్వాత. ఇంకా హైట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ముందు చెప్పిన విధంగా 62 ఇంచెస్ వరకు అయితే ఇది ఇంక్రీజ్ అవుతుందనమాట. అండ్ ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ ఎస్పెషల్‌గా వీడియోస్ తీస్తుంటారు మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఇండోర్ కండిషన్స్‌లో అంటే ఎయిదర్ అది ఐఫోన్ అయినా లేకుంటే ఆండ్రాయిడ్ అయినా సరే మీరు ఈజీగా అయితే సెటప్ చేసి రికార్డ్ చేయొచ్చు అనమాట. దీనికి ఫ్యాన్సీ థింగ్స్ అయితే అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ట్రైపాడ్ ఎలా అయితే ఓపెన్ చేస్తారో ఆ విధంగా ఓపెన్ చేసి హైట్ని అడ్జస్ట్ చేసుకొని రికార్డ్ చేయడం అంతే అనమాట. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి నోట్ చేసుకోండి ఏంటంటే ఒకవేళ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవుట్డోర్ కండిషన్స్లో క్లిక్ చేస్తున్నారంటే అది కూడా ఓపెన్ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ సెల్ఫీ స్టిక్ అనేది మరీ అంత వెయిట్ అయితే లేదనమాట. సో ఈజీగా గాలికి అయితే కిందికి పడిపోతుంది. ఈవెన్ మీరు మొబైల్ పెట్టినా కూడా సరే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కిందికి పడిపోవడానికి. మనకైతే సఫిషియంట్ గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ హోల్డ్ చేసే చోట గ్రిప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈవెన్ లెగ్స్లో కూడా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఈ సెల్ఫీ స్టిక్ అనేది ఎక్స్టెన్షన్ మాత్రమే మనకి మెటల్తో అయితే బిల్డ్ అయింది. రిమైనింగ్ మొత్తం కూడా ప్లాస్టిక్ అనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. అంటే బేస్ చెప్తున్నాను ఎస్పెషల్గా. ఇంకా టాప్ సైడ్ మొబైల్ హోల్డర్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం నాకైతే మరీ అంత క్వాలిటీ అయితే లేదన్నట్లే అనిపించింది అనమాట. ఒకవేళ మీరు యాక్షన్ కెమెరా లైక్ గోప్రోస్ అలాంటివి ఏమైనా సెట్ చేయాలనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక స్క్రూ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు డైరెక్ట్గా గోప్రోని అయితే అటాచ్ చేసేయచ్చు. మీరు మళ్ళీ సపరేట్గా అటాచ్మెంట్స్ కొనుక్కొని చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఈవెన్ మీరు దీన్ని ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అనమాట బ్యాగ్లో పెట్టుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే మనకి ఇది కాంపాక్ట్ డిజైన్ అయితే వస్తుంది. నేను ఫైండ్ అవుట్ చేసిన ఇష్యూస్లో ఇంకొకటి ఏంటంటే ఈ లైట్స్ని ఛార్జ్ చేయాలంటే మైక్రో యూఎస్బీ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. ఒకవేళ దీని బదులు టైప్ సి ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. అదే కాకుండా ఈ బ్లూటూత్ రిమోట్ కంట్రోలర్ ఏదైతే ఉందో ఇది బ్యాటరీ అయితే రన్ అవుతుంది అనమాట. మనం మామూలుగా వాచెస్లో అలా చూసుంటాం కదా ఆ టైప్ ఆఫ్ బ్యాటరీ. సో ఇది కూడా డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఈ సెల్ఫీ స్టిక్ ఎవరికి బాగుంటుంది ఈ ప్రైస్ రేంజ్లోని. ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ లేదంటే ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు, వ్లాగింగ్స్ చేస్తుంటారు, అది కూడా మొబైల్ ఫోన్లో అంటే అలాంటి వాళ్ళకి ఈ సెల్ఫీ స్టిక్ కొంచెం అడ్వాన్స్డ్ అనే చెప్పొచ్చు అనమాట. ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు బ్యాగ్లో పెట్టుకొని అండ్ ఎక్కడ కావాలన్నట్టయితే అక్కడైతే యూజ్ చేయొచ్చు అనమాట. బట్ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ ఈ రాడ్ని కంప్లీట్గా 62 ఇంచెస్ వరకు యూజ్ చేయాలనుకున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. గాలికి అటు ఇటు వచ్చినా కూడా సరే మొబైల్ కింద పడిపోతుంది అండ్ సో ఎక్కువ లాస్ అయితే అవుతుంది అనమాట. నా సజెషన్ ఏంటి అంటే ఒకవేళ మీరు స్మూత్ అలాగే సినిమాటిక్ వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అండ్ మీకు కొంచెం బల్క్గా ఉన్నా పర్లేదు అంటే నేను రికమెండ్ చేసేది కొంచెం మనీ ఎక్కువ యాడ్ చేసుకొని గింబుల్ని అయితే కొనుక్కోండి. మనకి ఆల్మోస్ట్ ఒక 5,000, 7,000 or 8,000 రూపీస్ లోపల మంచి మంచి గింబుల్స్ అయితే వస్తాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా గింబుల్స్ని అయితే రివ్యూ చేశాను ఈ ఛానల్లో. ఈవెన్ మీరు గింబుల్స్లో కూడా గోప్రో కానీ యాక్షన్ కెమెరాస్ యూస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో అదనమాట గైస్ ఈ మోబీ లైఫ్ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ రివ్యూ అనేది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఇది పర్చేస్ చేయడానికి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది అనమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ అనే కాదు మీరు ఏది కొంటున్నా సరే అమెజాన్లో కొనే ముందు ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళినట్లయితే నాకు కమిషన్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అవుతుంది. ఆ వచ్చే మనీ ఏంటంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా ప్రోడక్ట్స్ రివ్యూ చేయడానికి ఫ్యూచర్లో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఈ హెల్ప్ చేస్తున్నందుకు. ఒకవేళ మీరు మైండ్ సెట్ మార్చుకున్నారు అండ్ దీని బదులు గింబుల్ కొందామని ఫిక్స్ అయ్యారు అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ ఏదో ఒకటి క్లిక్ చేయండి. మీకు ఇవన్నీ కూడా గింబుల్ రిలేటెడ్ అనమాట. ఆ వీడియో చూసినట్లయితే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది.